ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. 163 సంవత్సరాల పూర్వమైన ఆయుర్వేద వైద్య చరిత్ర, 5 తరాల వైద్య దిగ్గజాల సేవా సంప్రదాయం. 1863 సంవత్సరంలో తాటిపర్తి గ్రామంలో వైద్య శిరోమణి శ్రీ 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 రామజోగి జమీందారు గారు ఈ మహోన్నత వైద్య వ్యవస్థను స్థాపించారు. వారి తర్వాత రెండవ తరము బిషక్రత్న శ్రీ శ్రీరాములు గారు, మూడవ తరము వైద్యభూషణ శ్రీ వెంకటకొండయ్య గారు, తదుపరి 4వ తరంలో వైద్యరాజా డాక్టర్ శ్రీరామ్ శ్రీరాములు గారు ఈ వైద్య వారసత్వాన్ని మరింత అభివృద్ధి చేశారు. పిఠాపురంలో శ్రీ రామజోగి ఆయుర్వేద నిలయాన్ని స్థాపించి ట్రేడ్ మార్కుతో 260 రకాల ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి ఆంధ్ర రాష్ట్రంలోని 63 పట్టణాల్లో బ్రాంచీల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రసిద్ధిగాంచారు. ఆ మహోన్నత వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి కుమారులు నేటి ప్రఖ్యాత ఆయుర్వేద నిపుణులు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు. 50 సంవత్సరాల అపార అనుభవంతో సహజమైన ఆయుర్వేద విధానంతో సమర్థవంతంగా పరిష్కరించుచున్నారు. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక లచ్చిరాజు వారి వీధి, 1st ఫ్లోర్, కాకినాడలో ప్రతి శుక్రవారం శనివారములు అందుబాటులో ఉందరు. సెల్ 9849603366. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. పేదల ఇంటి వద్దకే భరోసా. ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్పష్టం. మహిళలు ఆర్థికంగా బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్పీ. మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ. కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్సీపీ ఆందోళన. సినిమా, నాటక, టెలివిజన్ రంగ అభివృద్ధికి కృషి చేస్తా. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ ప్రకటన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం క్రింద లబ్ధిదారులకు రాజ్యసభ సభ్యులు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు సానా సతీష్ బాబు సోమవారం పెన్షన్లు పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కాకినాడ నగరపాలక సంస్థ 1వ డివిజన్ రమణయ్యపేటలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పారదర్శకంగా అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకుల అండగా నిలుస్తున్నారన్నారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం వల్ల లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పేరావతుల రాజశేఖర్ గారి, పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, నలుకుర్తి వెంకటేశ్వరరావు, మేకా లక్ష్మణమూర్తి, బీవై దాస్, మాజీ కార్పొరేటర్ లవబాబు, టీపీఆర్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రమణయ్యపేట 1వ వార్డులో వృద్ధాప్య పెన్షన్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కుటుంబాలని ప్రత్యేకంగా పిల్లి అనంతలక్ష్మి గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, ఎమ్మెల్సీ పద్మశ్రీ గారితో కలిసి కలవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ప్రతి నెల 1వ తారీఖున అందరికీ పెన్షన్ చేరాలి, వృద్ధాప్యంలో ఇది చాలా ఉపయోగపడుతుందని 4,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖున అందరికీ చేర్చడం వీళ్ళ కళ్ళల్లో ఆనందం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి వల్లనే రాష్ట్రం ఎంత ఆర్థికంగా కష్టంలో ఉన్నా 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాలి అన్నది ఆయన దృఢ నిశ్చయంతో అందరికీ ఇవ్వటం. ఈవేళ అదే కార్యక్రమంలో పాల్గొనడానికి తుని కాన్స్టిట్యున్సీ కూడా ఆయన వస్తున్నారు. అందుచేత అందరికీ కూడా ఇటువంటి కార్యక్రమం వృద్ధులకు ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మేము ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్ పెంచారు 4,000. ప్రతి నెల కూడా పెద్దలందరూ కూడా వృద్ధులు వెనకాల ఏమి ఆధారం లేని వాళ్ళందరికీ కూడా నెల వచ్చేటికి పెన్షన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇవ్వటం కూడా జరిగింది. ఆవిడ అదే బాధపడుతున్నారు. నీకు పెన్షన్ వచ్చాక హాస్పిటల్కి వెళ్దామని ఒక తల్లి చెప్పింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఈ పెన్షన్ మీద ఆధారపడ్డారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎలాగున్నా 1వ తారీఖు వచ్చినడికి పెన్షన్ మాత్రం క్రమం తప్పకుండా ఇస్తున్నారు. ఆయనకి ఎప్పుడు కూడా ప్రజలందరూ రుణపడి ఉంటారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలనేసి మేము అందరూ కోరుకుంటున్నాం. 2029లో మళ్ళీ ఆయన సీఎంగా వస్తే ప్రజలందరూ కూడా సంతోషిస్తారని
ఆశిస్తూ మాకు ముఖ్య అతిథులు గౌరవనీయులు సానా సతీష్ గారు వచ్చారు. మా నియోజకవర్గానికి సానా సతీష్ గారు మాట్లాడతారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. మహిళలు ఆర్థికంగా బలోపేతమై కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన కోసం సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు ఉపాధి కల్పనతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం గంగవరంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా అభ్యుదయ వేదిక ఉపాధి అవగాహన సదస్సుకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కార్యక్రమానికి విశేష స్పందన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు. మహిళలకు మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ రంగాల్లో ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణలు అందించడంతో పాటు బ్యాంకు రుణాలు పొందేందుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళలు నమోదు చేసుకుంటే వారికి అవసరమైన శిక్షణ, వ్యాపార ప్రణాళికలు రూపకల్పన, మార్కెటింగ్పై అవగాహన, రుణాల సాధన, వ్యాపార నిర్వహణ వంటి అంశాల్లో ప్రత్యేక మార్గదర్శకత్వం అందజేస్తామని పేర్కొన్నారు. వ్యాపారం ప్రారంభించే ఆలోచన నుంచి విజయవంతంగా స్థిరపడే వరకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, మండల టీడీపీ అధ్యక్షుడు మేడ్శెట్టి రవికుమార్, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్, బీజేపీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ కర్రి చిట్టిబాబు, నేమాని సత్యనారాయణ, ఏపీఎం ఎం శామ్యూల్, మేడిశెట్టి బాబీ, డీసీ నిడదవోలు సుబ్రహ్మణ్యం, రవా భూషణం, వాసంశెట్టి కృష్ణ, మేడిశెట్టి పుణ్యమూర్తి, గన్ని శ్రీనివాస్, గొడవర్తి రామకృష్ణ చౌదరి, ఎర్రంశెట్టి రాంబాబు, కొప్పిశెట్టి సతీష్, తెలుగుదేశం మహిళా మండల అధ్యక్షురాలు వైట్ల మంగాదేవి, కొత్తపల్లి మురార్జీ, శ్యామ్ ప్రసాద్, డీసీ వైస్ చైర్మన్ తడాల లోవరాజు, మల్లిపూడి బుజ్జి, కూటమి నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 27,000 మెజార్టీ అందించిన తర్వాత ఇక్కడ పరిస్థితులు మండలంలో అంటే నేను అమలాపురంలో నాది జన్మస్థలం, ఇంచుమించు నాకు అన్ని ఏరియాలు పరిచయం ఉన్నాయి. కానీ మండపేట తక్కువ పరిచయం నేను వచ్చాను. ఇక్కడ పరిస్థితులు చూస్తే అత్యంత దారుణంగా కనిపించాయి. ఎందుకంటే ఇక్కడ ఉపాధి లేదు. సుమారు నేను వచ్చిన తర్వాత 120 బస్సులు వేసినా సరే కొంతమంది ట్రైన్లో వచ్చారు, ఎలక్షన్ టైంలో కొంతమంది కోఆర్డినేటర్స్ వచ్చారు, లేకపోతే గొడవ మీద వచ్చారు. సుమారు 10 లక్షల వైఎస్ఆర్ కూడా 100 బస్సులు వేసారు. సుమారు 20 నుంచి 30 వేల మంది ఇక్కడ జనజీవనం అంటే ఉపాధి లేక వేరే చోట వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఏదో వీళ్ళు ఎంతో గొప్పగా ఆయనకి తీసుకురావాలని నెపంతో ఆ రోజు నుంచి కూడా ముందుగా ఇక్కడ నేను నమ్మేది ఏంటంటే వ్యక్తికి తల్లి ఖచ్చితంగా ఉంటాను. ఎందుకంటే ఏది చేసైనా సరే పిల్లల్ని ఇటు చదివించడంలో కానీ వాళ్ళ జీవితం గురించి కానీ ఎక్కువ ఆలోచించే వ్యక్తి. కుటుంబం సభ్యంగా ఉండాలంటే అక్కడ ఆడవాళ్ళు ఉపాధి పొందాలి, ఆడవాళ్ళు స్వయంగా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు నిలబడాలి. డిజైన్ చేసి మహిళలకైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి దీంట్లో ఆవిడ తీసుకున్న బాధ్యతని నిజంగా మా నియోజకవర్గం నుంచి ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ఆవిడ ఈ డిజైన్ చేసిన తర్వాత దాని కార్యరూపం ఎలా దాచాలి అనే దాని మీద మంత్రిగా కృషి చేసి మహిళలందరూ కూడా వాళ్ళ అభ్యుదయం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా దేంట్లోని స్కిల్స్ ఉండవు, కానీ ఆ స్కిల్ ఉన్న స్కిల్ని ఎలా డెవలప్ చేస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతున్న దాని మీద ఇందులో ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మహిళలకు వాళ్ళకి ఏదైతే బాగుంటుందన్నది వాళ్ళే చూస్ చేసుకుని దాన్ని మనం ప్రాక్టీస్ చేసి
మెగా డిఎస్సీ నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి వాసిరెడ్డి చిన్న, మాజీగూడ చైర్పర్సన్ దాగిరెడ్డి చంద్రకళ దీప్తి డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైల్ పైనే పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించిన మెగా డిఎస్సీ ప్రస్తుతం దగా డిఎస్సీగా మారిందని ఆరోపించారు. డిఎస్సీ పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యమైన కృష్ణా జిల్లాకు చెందిన నవీన్ అనే వ్యక్తికి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ రావడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. మొదటి ర్యాంక్ సాధించినప్పటికీ అతనికి ఉద్యోగం ఇవ్వలేదని, పరీక్షల నిర్వహణలో భాగమైన వ్యక్తికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ డిఎస్సీలో భర్తీ చేయనున్న 16,000 పోస్టుల్లో 3% మేరకు 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాకు కేటాయించారని తెలిపారు. ఈ కోటా కింద అర్హత సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లను 10 లక్షల నుంచి 30 లక్షల వరకు విక్రయించారని, డబ్బులు తీసుకుని పోస్టులు కేటాయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా డిఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్లు నందా, కిషోర్, కంపర బావి, జేడీ పవన్ కుమార్, ఎస్సీసెల్ టౌన్ అధ్యక్షుడు బల్లా సూరిబాబు, అల్లు రాజుబాబు, పసుపులేటి చంద్రశేఖర్, సుధాకర్, బి అదృష్ట, దీపక్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పౌరులే రేపటి పిల్లలే రేపటి పౌరులు అంటారు. భారతీయ భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉందంటారు. అలాంటి గొప్ప శాఖలోనే ఈ రోజు అవకతవకలు జరిగాయంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతి శాఖని కూడా మోసం చేస్తూనే ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి మహిళల్ని, రైతుల్ని, కార్మికులు ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తూనే వచ్చింది. నిన్న చూసుకుంటే డిఎస్సిలో ఫస్ట్ ప్లేస్లో వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం లేదంటే ఏంటండి ఆయన పరిస్థితి ఏంటి? స్పోర్ట్స్ కోటాలో కూడా అసలు వాళ్ళు ఈ స్పోర్ట్స్ కోటాలో ఏ ప్లేస్లో ఉన్నారో కూడా తెలియదు. అలాంటి అనర్హులైన స్పోర్ట్స్ కోటాలో ఉన్న వ్యక్తులకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే రేపు పెడుతున్న మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ప్రతి విషయంలోనూ కూడా ప్రజలను ఆదుకోవాలి. అలాంటి ప్రభుత్వం ఈరోజు మోసాలు, దగాలు, కుట్రాలు అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అనుకున్నాం అంటే ఎలక్షన్లకు ముందు మీరు చెప్పిన వాగ్దానాలన్నీ ఏం చేశారండి? ఈరోజు ప్రతి ఒక్కరిని మీరు చేసిన డిఎస్సీ మీద సంతకం పెడతానన్నారు, పెట్టారు. కానీ ఎలా అంటే జగన్ గారి ప్రభుత్వంలో డిఎస్సీ రాలేదు, తేలేదు అని అన్నారు. కానీ ఆపింది కూడా మీరే. ఆ రోజు ఆపి ఈ రోజు ఎందుకు డిఎస్సీని మీరు ప్రకటించగలిగారు? అంటే ఇలాంటి అవకతవకలు చేపిస్తే అన్యాయంగా డబ్బులు సంపాదించుకుందామన్న మీ ప్రభుత్వం. మేమందరం కూడా ఈ యువత వెనకాల, అదేవిధంగా నిరుద్యోగుల వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. ఈరోజు కాకినాడ నియోజకవర్గం అంతేకాకుండా జిల్లాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇన్ఛార్జు కూడా దీనికి సంఘీభావం తెలియజేస్తూ వీళ్ళందరికీ డిఎస్సీ ఉద్యోగాలు న్యాయం జరిగే వరకు కూడా మేమందరం వాళ్ళకి తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సీ అభ్యర్థులకు, నిరుద్యోగులకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి డిఎస్సిలో జరిగిన మోసాలను వెలుగు చూపాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2023 సంవత్సరంలో జగనన్న గారి ప్రభుత్వంలో డిఎస్సి రిలీజ్ చేస్తే మేము దానికన్నా బాగా మెగా డిఎస్సి అనే ఒక విధానంలో బాగా భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేయించి ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సిని కాస్త దగా డిఎస్సిగా చేస్తూ అధిక ఉద్యోగాలు ఇవ్వడమే లేకపోయినా సరే ఉన్న ఉద్యోగాలను కూడా సక్రమమైన పద్ధతిలో ఇవ్వకుండా దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా చేసినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారిని దీనికి బాధ్యతగా వెంటనే కూడా తను రాజీనామా చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి యువత విభాగం నుండి మేమందరూ కూడా కాకినాడ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యి, టెట్కి ప్రిపేర్ అయ్యి ఎంతో భవిష్యత్తు మీద ఎంతో ఆశతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసి వారి భవిష్యత్తుని ఈరోజు అంధకారంలోకి తోసేసింది. ఈ ప్రశ్నపత్రాలు లీకేజే కాకుండా మెరిట్ లిస్ట్ని కూడా తారుమారు చేసేసి ఈ రోజున కనీసం వారికి ఎటువంటి ఆధారకర పరిస్థితులను కూడా చూపించకుండా ప్రభుత్వం పూర్తిగా వారి భవిష్యత్తును అంధకారంలోకి తోసేసింది. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎవరు క్వాలిఫై అయ్యారు అన్న లిస్టును తారుమారు చేసేసింది. అంటే ఈ ప్రభుత్వం ఎంత దగాకోరు ప్రభుత్వం మనం ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎవరైతే అందులో ఎక్కువ ర్యాంకు సాధించి మార్కులు సాధించి ఉన్నారో వారే ప్రభుత్వం మీద నింద వేసి వారే ప్రభుత్వాన్ని
ఇది మళ్ళీ మార్క్ లిస్ట్ కోసం మరి ఆందోళన చేస్తున్నారంటే ఇది తీవ్రమైన దొంగ పని. ఇది ప్రభుత్వమే చేస్తుంది, తీవ్రమైన దొంగతనాన్ని ప్రభుత్వం చేసి. నారా లోకేష్ గారు ఇది ఖచ్చితంగా దీని బాధ్యత వహించి ఆయన ఉన్న కోటరీ కాబట్టి ఆయన తక్షణమే ప్రభుత్వం ఆయన బర్తరఫ్ చేయాలి. రాజీనామా చేయడం కూడా కాదు, మా వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన బర్తరఫ్ చేయాలని మేము చాలా బలంగా కోరుకుంటున్నాం. సినిమా, నాటక, టెలివిజన్ రంగాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి భరత్ భూషణ్ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో టౌన్ హాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా కాకినాడ విచ్చేసిన ఎఫ్టీసీ చైర్మన్ పి భరత్ భూషణ్ అభినందన సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. కొడతల రాజశేఖర్, బొప్పన సాంబశివరావు, కొడాలి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్టీసీ చైర్మన్ పి భరత్ భూషణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి భరత్ భూషణ్ ను మార్ని జానకిరామ్ చౌదరి సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ నెక్కంటి నగేష్, బొప్పన సాంబశివరావు, నెక్కంటి శ్రీనివాసులతో పాటు పలువురు నగర ప్రముఖులు భరత్ భూషణ్ కు ఎఫ్డీసీ చైర్మన్ పదవి రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భరత్ భూషణ్ కు భారీ గజమాల, పూలమాలలు వేసి సాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, నందమూరి బాలకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పెద్దలు కోరుకున్నట్లు కాకినాడ నగరంలో నంది నాటకోత్సవాలు నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నెక్కంటి నగేష్, పద్మరాజు, నెక్కంటి శ్రీనివాస్, గుండా శ్రీనివాస్, గన్ని సత్యనారాయణ చౌదరి, గాపాటి రాయుడు, పలువురు నగర ప్రముఖులు, భరతభూషణ్ మిత్ర బృందం పాల్గొన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు స్మారక కళా వేదిక అధ్యక్ష కార్యదర్శులు కరి అచ్యుతరామరెడ్డి, పంపన దయానందబాబు సభ్యులు భరతభూషణ్ ను కలిసి వినతి పత్రం అందించారు. దానికి మనస్ఫూర్తిగా భక్తులను అభినందిస్తూ ఇందాక మరి పెద్దలు చెప్పినట్టు ఈ నంది నాటకోత్సవాలు కానీ, నంది అవార్డ్స్ కానీ గతంలో కూడా 2014-19 మన తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు రాజమండ్రిలో ఎంపీగా ఉన్నటువంటి మాగంటి మురళీమోహన్ గారితో ఉన్న సాధించుతో ఆ రోజు అప్పుడు నేను కూడా దానికి చైర్మన్ ఉండి నిర్వహించాం. 22 రోజులు చాలా ఆర్భాటంగా ఇప్పటికి ఏ నంది నాటకోత్సవాలు చేయలేని విధంగా ఆ రోజు మీరు చేయడం జరిగింది. 22 రోజులు మళ్ళీ ఆ పునర్వైభవం లబ్ధిగా రూపంలో మన కాకినాడలో, ఎందుకంటే మళ్ళీ రాజమండ్రిలో ఒకసారి చేసాం కాబట్టి ఈ 2-3 సంవత్సరాల్లోని తప్పనిసరిగా మరి కాకినాడలో చేస్తే ఆయన కూడా మన జిల్లాకు అందించినట్టుగా ఉంటుంది. తప్పనిసరిగా దాని దృష్టి పెట్టి వచ్చే నంది నాటకోత్సవాలు ఏదైనా ఉంటే మన కాకినాడలో చేస్తే మన జిల్లా వాళ్ళు అందరూ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు కూడా సహకారంగా ఉంటూ ఆ ప్రోగ్రాం దిగ్విజయంగా చేయడానికి అందరూ సహకరిస్తాం. అలాగే ఇంకా చెప్పారు, ఈ సినిమా రంగంలో కూడా మరి ఎంతో ఆశావాదులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక దారి దొరకాలి. దానికి భక్తిగా రూపంలో మరి ఎవరైనా ఇంకా దానికి సంబంధించి ఎవరైనా ఉంటే వారిని కూడా మీరు కొంచెం సపోర్ట్ చేసి ఈ రంగంలో తీసుకెళ్లే విధంగా సహకరించాలి. ఎందుకంటే ఛానల్ లేక చాలామంది ఉంటారు, అవకాశాలు లేక, టాలెంట్ ఉంటుంది. మరి మీరు మన జిల్లా నుంచి మీరు ఉన్నారు కాబట్టి అటువంటి వారిని కూడా మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు కూడా సహకరిస్తే మన జిల్లాలో కూడా ఎంతోమంది మరి కళాకారులు బయట రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఏదో పూర్తిగా వచ్చింది అన్న పోస్ట్ కాదు. లాస్ట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ కట్టుకొని మొన్న ఎలక్షన్లో చాలా కష్టపడితే, ఉత్తరాంధ్రంతా కష్టపడితే ఫైనాన్షియల్ సపోర్ట్ అయితేనేంటి, అడ్జస్ట్మెంట్ అయితేనేంటి అన్నీ చేస్తే వచ్చిన పోస్ట్ అండి. చాలా పోటీ కట్టుకుని ఈ గవర్నమెంట్లో అమ్మ వాళ్ళకి ఈ పోస్ట్ రావడం అంటే చాలా గొప్ప. అలాంటిది నేను సాధించారు. సాధించినందుకు అందరూ ఒకసారి మా పరిచయం 1992 నుండి ఉందండి. ఇక్కడ వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ ఫ్రెండ్స్. సో యాక్చువల్గా నేను భరత్ భూషణ్ గారి దగ్గర కంప్యూటర్ ఫ్యాకల్టీ అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ ఫ్యాకల్టీ కింద జాయిన్ అయ్యాను. సో తర్వాత 93లో మేమిద్దరం కలిసి కంప్యూటర్ సెంటర్ స్టార్ట్ చేసాము. ఒక 10 సంవత్సరాల పాటు కంప్యూటర్ సెంటర్లో నేను పార్ట్నర్గా ఉంటాను. సో తర్వాత ఆయన ఫీల్డ్ వెళ్ళిపోయాను, నేను కాకినాడలో ఉండిపోయాను. తర్వాత వైజాగ్లో డిస్ట్రిబ్యూషన్ చేసుకుని ఉత్తరాంధ్ర అంతా మంచి మంచి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి, సో అక్కడ నుండి చాలా కష్టపడి భవిష్యత్తు వచ్చారు. చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు, కానీ ఆ కష్టం ఏంటి అన్నది నాకు తెలుసు, అంత కష్టపడ్డారని చెప్పి ఈ పదవే కాకుండా ఇలాంటివి ఎన్నో పదవులు అధిపతి నుంచి
మన కాకినాడకి యాక్చువల్గా తూర్పుగోదావరి కేటగిరీలో వచ్చిందో ఉత్తరాంధ్ర కేటగిరీలో వచ్చిందో మొత్తం మీద వచ్చింది. ఆయన ఫ్యామిలీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ మదర్లు కానీ వైఫ్ అండ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ బావగారు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ అశోక్ నగర్లో ఉంటారండి. సో ఏ కోటలో వచ్చినా మన కాకినాడకి వచ్చింది. అట్లాగే మన కాకినాడ అసోసియేషన్లో కూడా ఆయన మెంబరు. మన కాకినాడ అసోసియేషన్లో చాలా గార్డెన్ పార్టీలకి సినీ రంగంతో పాటుగా పారిశ్రామికవేత్తగా భరత్ భూషణ్ గారు భావిస్తున్నారు. భరత్ ఇన్ఫ్రా అనే సంస్థను స్థాపించి వందలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇవన్నీ కూడా మనందరూ చెప్పినట్టు వారి తండ్రి గారు అయినటువంటి శ్రీ పిడి నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఇవన్నీ నేను చేయగలుగుతానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయన ప్రస్తుతం మన యువ నాయకులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో శ్రీ భరతభూషణ్ గారు ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం ఆంధ్రప్రదేశ్ కళారంగాలన్నిటికీ కూడా శుభసూచనగా మనం అనుకోవచ్చు. ఆయన ఈ సభాపరంగా కూడా మూడు విషయాలు, రెండు కోరికలు కోరుతున్నాను. నేను రంగానికి రంగస్థానానికి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పేసి ఒకటి, అలాగే రెండు చిన్నతరమైనటువంటి టీవీ నాటక రంగస్థల కళాకారులకి ఆయన కొంచెం చేదోడు వాదుకుంటూ వాళ్ళకి సహాయపడాలని తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా మూడవ కోరిక ఏమిటంటే అండి, మాకు ఇక్కడ ఎంఎస్ఆర్పి క్లబ్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది కాకినాడలో. అది దాదాపుగా 116 సంవత్సరాల నుంచి నిర్విరామంగా దాన్ని మేము నడుస్తుంది. ప్రస్తుతం నేను దానికి జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. మన భారతదేశంలోనే 2వ సంవత్సరం మనం ఎంఎస్ఆర్పి క్లబ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే పృథ్వీరాజ్ కపూర్ గారు మొట్టమొదటి సంవత్సరం బాంబేలో ఏర్పాటు చేసినటువంటి నాటకాల సంస్థ ఎప్పటికీ కూడా ఇది రన్ అవుతుంది. అలాగే మన కాకినాడలో ఉన్నటువంటి ఈ ఎంఎస్ఆర్పి క్లబ్ అది కూడా 116 సంవత్సరాలుగా నిర్విరామంగా నాటకరంగం కోసం కృషి చేస్తున్నాం. చూసి ఈయన కక్షలు చూసి యాక్చువల్గా చరిత్ర పరిస్థితి వెళ్ళాలన్నారు. అలాంటివి కాదని మరి ఇష్టపడాలని ఈయన ఎన్నుకోవడం అదృష్టం భావించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇప్పుడు కూడా వారి సహాయ సహకారంలో మా జిల్లా వాళ్ళకి ఉండాలి. ఇందులో కూడా కొంతమంది చర్చిన్న వాళ్ళు సార్ వస్తున్నారు. కొంతమంది చర్చిన వాళ్ళు యాక్ట్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళు పంపిస్తారు సాయం. మా శాఖ ఎన్నో బాధపడుతుంది. ఈరోజు చాలా రోజులంతా తెలుసుకోవడం చాలా కష్టం కాకినాడలో. అలాంటిది ఈవేళ శాఖలు మన సంవత్సరాలు రాజేష్ గారు ముగ్గురు మన మార్నింగ్ సడన్గా వచ్చే నగేష్ ఎల్లుండ సన్మానం చేస్తున్నాం. అప్పటికప్పుడు వెంటనే మన శ్రీనివాస్ గారు వెంకట శ్రీనివాస్ గారు అంతా ఆలోచించి చాలా స్పీడ్గా తక్కువ సమయంలో మేము ఎక్కువ మంది పెరగలేకపోయామండి. ఇంకా చాలామంది వద్దురు వేళ ఐపీఎల్లో ఉండడంతో అక్కడ అందరూ ఎంపీఎల్ తోడుకున్నాం. అక్కడ చిక్కుడిపోయారు. ఒకసారి మీరు అక్కడ ఇచ్చినప్పుడు తప్పకుండా కనుక సహకరించి మిమ్మల్ని చేస్తామండి. వచ్చిన వాళ్ళతో కూడా తప్పకుండా భోజనం చేసే వాళ్ళగా పంపిస్తున్నాను. ఇప్పుడే సైకిల్ అయిపోయింది. జగన్మోహన్ ఏది వచ్చినా నేను ముందుగా ఉంటాను. రాజకీయంగా మీరు ఎవరు కూడా నన్ను ఇంకో రకంగా అనుకోవద్దు. అసలు ఓన్లీ నా స్టాండ్ నందమూరి వారి స్టాండ్ అంతే, నారావు వారి స్టాండ్. వాళ్ళిద్దరూ దీంతోనే నందమూరి వారి ముఖ్యంగా బాలకృష్ణ గారు మోహన్ కృష్ణ గారి వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. దీనికి వచ్చాను. నాకు ఎవరో మాట్లాడతా జనసేన వారు పట్టుబట్టిన అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా 200% అంగీకరించారు. అవసరమైతే ఆయన జనసేన తరఫునైనా ప్రకటించడానికి సిద్ధపడిన తర్వాతే నాకు ఇది వచ్చింది. అలాంటి కాంట్రవర్సీలు కూడా మాకేమీ లేవు. నేను 2 years తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చేశాను. చేసిన టైంలో నాకు పార్టీలకు అతీతంగా అందరి వ్యక్తులతోనూ నాకు మంచి రిలేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారితో బాలకృష్ణ గారు అంత కాకపోయినా పవన్ కళ్యాణ్ గారితో కూడా నాకు మంచి రిలేషన్ ఉంది. ఆయనతో కూడా నాకు ఎటువంటి ఇది లేదు. నేను చేసే ఏ కార్యక్రమమైనా ఆయనతో కూడా చేస్తున్నాను. రేపు నంది అవార్డులు కానీ నంది నాటకోత్సవాలు అన్నిటికి కూడా మొన్న కొన్ని సంవత్సరాల వల్ల ఆయన హెల్త్ ఇష్యూలో రెస్ట్లో ఉండడం రాలేదు. ఏదో మన కార్యక్రమానికి కూడా ఆయన వచ్చేవారు. లోకేష్ బాబు గారికి కూడా అన్ని రకాలుగా అండర్స్టాండింగ్తోనే వెళ్తున్నాము. ఆయనకి అన్నీ తెలిసే చేస్తాము, తెలియకుండా ఏముండదు. అందుకని మీ నా వరకు ఏదేమన్నా మీరు ఎటువంటి ఇది
లేకుండా నిర్భయంగా నాకు ఫోన్ చేయొచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ నగేష్ బాబు గారికి, మా నెక్కంటి శ్రీనివాస్కి, మా గోపికి, రాయవరం శేఖర్కి, పద్మరాజు గారికి, మార్ని జానకిరామ్ చౌదరి గారికి, తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాకినాడ డిఎస్ఏ మైదానంలో నిర్వహించిన ఐపీఎల్ 2026 ఫ్యాన్ పార్క్ కార్యక్రమం క్రికెట్ అభిమానులతో కిటకిటలాడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాన్ పార్క్ కు ఆదివారం వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ పై వీక్షించేందుకు చిన్నారులు, యువత, మహిళలు, కుటుంబాలతో వచ్చిన ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రం నుంచి నెలకొన్న చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని కలిగించింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో అభిమానులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాచ్ ను పూర్తి స్థాయిలో ఆస్వాదించారు. మైదానాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ పై మ్యాచ్ ను వీక్షిస్తూ ప్రేక్షకులు స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న అనుభూతిని పొందారు. 4లు, 6లు బాదిన ప్రతిసారి అభిమానులు కేరింతలు కొడుతూ తమ అభిమాన జట్లకు మద్దతుగా నినాదాలు చేస్తూ సందడి చేశారు. మ్యాచ్లోని ప్రతి కీలక ఘట్టానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన కనిపించింది. ప్రేక్షకుల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఫుడ్ స్టాల్స్, ఐపీఎల్ మెర్చండైజ్డ్ స్టాల్స్, సంగీత కార్యక్రమాలు మరియు పలు వినోదాత్మక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో ఫ్యాన్ పార్క్ కు వచ్చిన కుటుంబాలు, యువత వినోదాన్ని ఆస్వాదిస్తూ మ్యాచ్ ను వీక్షించారు. ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు దాదాపు 15,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రేక్షకుల భారీ రద్దీతో డిఎస్ఏ మైదానం పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. కాకినాడలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ను ఏర్పాటు చేసి క్రికెట్ అభిమానులకు ప్రత్యక్ష స్టేడియం అనుభూతిని కల్పించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్ను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పీరావత్ర రాజశేఖర్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా ప్రముఖులతో కలిసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు భారీ తెరపై వీక్షించారు. చల్లని వాతావరణం, ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్, వినోద కార్యక్రమాలు కలిసి కాకినాడ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ను క్రికెట్ అభిమానులకు ఒక ప్రత్యేక క్రీడా వేడుకగా మార్చాయి. ఈ కార్యక్రమం కాకినాడలో క్రీడా ప్రియులకు చిరస్మరణీయ అనుభూతిని అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కోఆర్డినేటర్ పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు పాల్గొన్నారు. 1వ డివిజన్లో క్లస్టర్ కన్వీనర్ మాజీ కార్పొరేటర్ పేరాబతుల లోబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. అనంతరం స్వామినగర్లో గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎలగ లోవరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు గౌరవప్రదమైన జీవితం గడపాలనే లక్ష్యంతో ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తోందన్నారు. ఎన్నికల సమ్మెలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో అమలైన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కరపత్రాలను ముద్రించి ప్రతి ఇంటికి చేరవేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, కొమరిశెట్టి నరసింగరావు, గ్రామ కమిటీ సభ్యులు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. రాబో కాలంలో మరి జూన్ 12వ తేదీని తదుపరి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడానికి సచివాలయం ద్వారా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఎవరైతే కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో వాళ్ళందరినీ కూడా, ఎవరైతే వాళ్ళు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా సచివాలయంలో దరఖాస్తు చేయవలసిన అవసరం ఉంటుంది. తదుపరి వెంటనే కూడా దాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. బహుశా జూన్, జూలై నెలలో కొత్త పెన్షన్లు ఇస్తారు. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఎక్కడ
ఏ అవసరాలు వచ్చినా ప్రజలకు తీర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీ స్థానికులు ఉన్న నాయకులకే ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పి మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా తీర్చిదిద్దుకునే విధంగా ఉండాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ప్రతి సంవత్సరం మరి 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ విధమైన కార్యక్రమాలు 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులుగా నెగ్గిన తర్వాత ప్రజలకు ఏం చేశారో అన్నది కూడా విశదంగా ఒక కార్యరూపధారణ తెచ్చి ఇవన్నింటినీ కూడా ప్రచురించి ఒక పాంప్లెట్ ఇస్తూ మరి 2 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలందరికీ వెళ్ళాలని కూడా త్వరలో నిశ్చయించుకున్నాం. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ప్రజలకి కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఉందని చెప్పి ప్రజలకు మరొకసారి తెలియజేస్తాం. ఎన్టీఆర్ భరోసా పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్ర సెటిబుల్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం పల్లపు వీధిలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షురాలు వెంకటరమణమ్మ అధ్యక్షత వహించగా రాష్ట్ర సెటిబుల్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన చంద్రబాబు నాయుడు పంపే పెన్షన్ కోసం వృద్ధులు వికలాంగులు ఎదురుచూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ 4,000కు పెంచిందన్నారు. ఎప్పుడు పెన్షన్ పంపిస్తారా అని చెప్పేసి ఎదురు చూసే అవ్వాతాతలు ఎంతోమంది ఉన్నారు. ఉదయమే 1వ వార్డులో ఇవ్వడం జరిగింది ఎంపీ సానా సతీష్ బాబు గారితో కలిసి. అక్కడ వాళ్ళు చెప్పి మాటలు వింటే చాలా బాధాకరంగా అనిపించింది. అయితే ఈ పెన్షన్లు వాళ్ళకి ఎంతగా ఉపయోగపడుతున్నాయంటే కొంతమందికి మందుల రూపంలోనూ కొంతమందికి ఆహార రూపంలోనూ రకరకాలుగా వాళ్ళకి చాలా భరోసాగా ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు రాగానే పెన్షన్ 4,000 చేయడం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6,000, అలాగే మంచాల నుంచి లేవలేని వాళ్ళకి 15,000, ఈ రకంగా ఈ పేదల భరోసాకి పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని, ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలని అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అనేక పెట్టుబడులను మనకు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి బాటలో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అంచేత అలాగే లోకేష్ గారు ఉద్యోగాల్లో డిఎస్సి ఇవ్వడం జరిగింది. పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ప్రతి నెల 1వ తారీఖు ముందే జీతం అందుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఏ రంగంలో చూసుకున్నా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాటలో మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేదలకు ఒక వరమని టీడీపీ నాయకులు కటకంశెట్టి ప్రభాకర్ బాబీ పేర్కొన్నారు. కాకినాడ నియోజకవర్గం చిడిక గ్రామంలో పితాని అప్పన్న ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, నేల రాంబాబు, బొడ్డు కృష్ణ, గిసాల నాని, నాగం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరు సచివాలయ సిబ్బందులు కూడా ఎంతో పర్ఫెక్ట్గా ఉదయం 8:30-9 గంటల లోపులోనే పూర్తిగా 100% పెన్షన్లు ఇచ్చే దశగా సిబ్బంది, కూటమి నాయకులు అందరం కలిసి కూడా ప్రతి 1వ తారీఖుని మేము పెన్షన్లు ఖచ్చితంగా అందిస్తున్నాం. అదే రకంగా ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది, జూన్ 1వ తారీఖు. ఈ జూన్ 1వ తారీఖు సందర్భంగా కొత్తగా కూడా 5,600 పెన్షన్లు రిలీజ్ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నాం. అదే కాకుండా జూన్ 12వ తారీఖుకి 2 సంవత్సరాలు ముగుస్తున్నది మన పార్టీ అధికారంలోకి వచ్చి. దాని సందర్భంగా కూడా దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు, పెన్షన్లకు ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో ఆ దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు కూడా మ్యాక్సిమం ఆ జాబితాని చూసి జూన్ 12వ తారీఖుని మరిన్ని కొత్త పెన్షన్లు రిలీజ్ చేసే దిశగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారని చెప్పి ఎంతో గర్వంగా చెప్తున్నాం. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 47-48 వార్డులు, అదే రకంగా ఇంద్రపాలెం, అదే రకంగా చీడిగా పితానప్పన్న గారు ఆధ్వర్యంలోని ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలోనూ కూడా మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ అప్పారావు గారు 47-48 వార్డుల్లోని, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ అంజుబాబు గారు ఇంద్రపాలెంలోని, నెహ్రూ గారి ఆధ్వర్యంలోని, అదే రకంగా ఇక్కడ అప్పన్న గారి ఆధ్వర్యంలోని నేను ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పెన్షన్ అందించినందుకు ఇక్కడ సహకరిస్తున్న ప్రతి సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారి పాలనే కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వమే రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఆనందం వ్యక్తం చేసి చంద్రబాబు నాయుడు గారికి జై చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ రెపరెపలాడాలని కోరుకున్నందుకు. పట్టణాల్లో ఆనందం, ఐక్యత, ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హ్యాపీ సండే కార్యక్రమం బోట్ క్లబ్ ఉద్యానవనంలో సందడిగా జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రజల మధ్య సామాజిక బంధాలను బలోపేతం చేయడం, వారిలో ఉత్సాహాన్ని నింపడమే ఈ హ్యాపీ సండే ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అడబాల కోరారు. ప్రముఖ జానపద గాయకులు కేతినిడి సత్య జానపద గేయాలు ఆలపించగా వేదుల శ్రీకృష్ణ ఫణీంద్ర హాస్యపదం పాటలతో అలరించారు. అనంతరం సినీ సంగీత విభావరి జరిగింది. గాయకులు జి శివకుమార్, రఘు ప్రభృతుల పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, సూర్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు, శిరీష, రాజా, బుద్ధరాజు సత్యనారాయణ రాజు, కె శ్రీరామరాజు, రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. మరో ఆర్టిస్ట్ ನಾನು ಮೋಲಾರ್ಕನೇ నన్ను వసంతాడు అవును ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ప్రోగ్రామ్ అంటారు. సూపర్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడిప్పుడే బాగుంది. అంటే మిమ్మల్ని అందరూ చూసుకుంటే నేను యాక్చువల్గా పెద్ద ఎక్కువ మంది చూస్తాను, కానీ నాకు ఇష్టం ఏంటంటే గంగి గోవు పాలు గరిట నేను చాలు. వాకింగ్ ఎంతో మంది వస్తాం, అందరూ ఇక్కడ రావు, కొంతమంది వస్తాం. వాళ్ళే అదృష్టం, వాళ్ళే హ్యాపీ, వాళ్ళకే బీపీలో షుగర్లు రాకూడదు కాక. ధన్యవాదాలు. నెక్స్ట్ కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీ కోమలి బాబ్జీ మున్సిపల్ చేపల మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర డివిజన్ విభాగం కార్యదర్శి ఎంజీకే కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. కాకినాడ జగన్నాథపురంలో గల కోమలి బాబ్జీ మున్సిపల్ చేపల మార్కెట్లో కనీసం మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డివిజన్ కార్యదర్శి ఎంజీకే కిషోర్ కుమార్ ఆరోపించారు. సోమవారం చేపల మార్కెట్లో కూలిన స్లాబ్, మంచినీరు రాకపోవడం తదితర సదుపాయాలపై చేపల వ్యాపారస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,00,000 చేపల మార్కెట్ను 2 భాగాలుగా కలిపి నిర్మించడం జరిగిందన్నారు. చేపల మార్కెట్లో మౌలిక సదుపాయాల కోసం 2021లో 48 లక్షలతో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అధికారులకు పాలకుల నిర్లక్ష్యం వలన చేపల మార్కెట్లో మౌలిక సదుపాయాలు లేక చేపల వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్లాబ్ పైన ప్రతి 15 రోజులకి క్లీనింగ్ చేయకపోవడం వల్ల వర్షం నీరు నిలిచిపోవడం, పూర్తిగా స్లాబ్ శిథిలావస్థకు చేరుకుందన్నారు. అదేవిధంగా వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో మంచినీళ్ళు లేక చేపల వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే ఈ మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున క్షణం భయం అని చెప్పి మనం అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇదే ప్రెస్ మీట్ ద్వారా మన మీడియా సోదరులందరికీ కూడా తెలియజేయగా ఫిబ్రవరి 2వ తారీఖున 2026లో పేపర్కి వచ్చింది. ఇందులో చాలా క్లియర్గా చెప్పాం. ఇంతకు ముందుకు ఇప్పటికే ఉన్న ఇబ్బంది ఏంటంటే స్లాబ్ ప్రధానంగా ఓడడానికి కారణం, ఇప్పుడు ఒక్కసారి ఈ వీడియోలో చూడండి, ఇది వాటర్ ట్యాంక్ ఇరిగిపోయి వాటర్ నిల్వ ఉండడానికి ప్లేస్ లేకపోవడం, 2 వర్షం వచ్చినప్పుడు కానీ ఒకవేళ వాటర్ ట్యాంక్ నిండిపోయిన తర్వాత వాటర్ ఫ్లో అయినప్పుడు కానీ స్లాబ్ మీద బయటికి వెళ్ళడానికి సరైన దారి లేకపోవడంతో, అంటే క్లీనింగ్ చేయకపోవడంతో ఇది ఏంటి ఎక్కడికెక్కడ నాచు రూపంలో, మొక్కల రూపంలో, చెత్త రూపంలో పేరుకుపోయి వాటర్ నిల్వ ఉండిపోయి ఇది స్లాబ్ బీటవారి మొత్తం స్లాబ్ ఊడిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి నేను సుమారు ఇచ్చి 4 నెలలు అయినప్పటికీ అధికారులు ఏ విధమైన అది కూడా స్పందించకపోవడంతో ఇక్కడ స్థానిక టీడీపీ నాయకులు కూడా అంతా మేమే చేస్తున్నామని చెప్పుకునే నాయకులు కూడా ఏ విధమైన స్పందన లేకపోవడంతో ఈరోజు వచ్చేది వర్షాకాలం. మా అయితే దీనికి మీరు ఖర్చు పెట్టాల్సింది ఎంత ఉంటుంది అంటే కింద ప్లాస్టింగ్ నిమిత్తం ఒక 10-15 వేల రూపాయలు, పైన వాటర్ ట్యాంక్ నిమిత్తం ఒక ₹1,00,000 పెడితే తీరిపోయే సమస్యని ఇక్కడ దాకా రేపు పొద్దున్న వ్యాపారస్తులకి మరియు వినియోగదారులకి కూడా ప్రాణహాని వచ్చే విధంగా కూడా మీ యొక్క పనులు ఉంటున్నాయి. ఇది వదిలేసి తిరిగి ఏదో మేమేమీ చేయలేదు దానివల్ల స్లాబ్ పడిపోయింది అంటున్నారు. మీరు చేయాల్సింది ఏంటి? ప్రతి 10 రోజులకు ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి శానిటేషన్ సిబ్బందితోటి ఈ పైన స్లాబ్ క్లీన్ చేసుకుంటే ఇక్కడ నీరు నిల్వ ఉండదు, స్లాబ్ లీకేజ్ లేకుండా ఉండడం వల్ల స్లాబ్ కూడా పాడవడం జరగదు. అది వదిలేసి
బురదేసి మీరు పని చేయడం మానేసి మిగతా వాళ్ళ మీద బురదేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక సమస్యలు కూడా ఇక్కడ వాళ్ళు కొంతమంది చెబుతారు, ఒకసారి అవి కూడా మీరు తెలియచుకోండి. సామాజిక సేవ కార్యక్రమంలో రెయిన్బో క్లబ్ సభ్యులు ఎప్పుడు ముందుంటారని అలయన్స్ రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ రేవతి పేర్కొన్నారు. దుమ్మలపేటలో గల అమ్మ ప్రేమ వృద్ధుల రెయిన్బో క్లబ్ సెక్రటరీ ప్రమీల పుట్టినరోజు సందర్భంగా గత 5 సంవత్సరాలుగా సంస్థకు అండగా నిలుస్తూ తనదైన శైలిలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మంది పేదలకు అండగా నిలిచి సహాయ సహకారాలు అందించడమే కాకుండా పలుసార్లు రక్తదానం చేసి ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపడం జరిగిందన్నారు. పార్టీల పేరుతో అనవసర ఆర్భాటాలకు పోకుండా తనకు తోచిన దానిలో పేదవారికి సహాయం అందిస్తున్నారని ప్రేమలు పేర్కొన్నారు. తన పుట్టినరోజును పెద్దవారి మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పక్క వారికి సహాయం అందించినప్పుడే సమాజం మెరుగుపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నాగేంద్ర, రేవతి, ప్రమీల, నాగేంద్ర కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు తనదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తున్న జనసేన సీనియర్ నాయకులు మచ్చా గంగాధర్ అభినందనీయుడని జనసేన నాయకులు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం నగరపాలక సంస్థ 18వ డివిజన్లో నివాసం ఉంటున్న దయాముద్దీన్ ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్, పార్టీ నాయకులు వీరమహిళలతో కలిసి దయాముద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా వీరమహిళలు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ ఇప్పటి వరకు 342 మందికి సాయం అందించడం అభినందనీయమన్నారు. ప్రతి వార్డు కూడా చేస్తారు. ఇలాగ మన జనసేన పార్టీ మన ఎంజే గారు గుర్తించి సేవగా గుర్తించి మనకి పదవి వసతి కోరి పాటిస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ నాయకత్వం, జై ఎంజే నాయకత్వం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పేదల ఇంటి వద్దకే భరోసా. ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్పష్టం. మహిళలు ఆర్థికంగా బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్పీ. మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ. కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్సీపీ ఆందోళన. సినిమా, నాటక, టెలివిజన్ రంగ అభివృద్ధికి కృషి చేస్తా. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ ప్రకటన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో 1st ఫ్లోర్. సెల్ 9849603366.